విద్యుత్ కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో పారదర్శకత లోపించిందన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య డైలాగ్ వాచ్ చూద్దాం. నేనేదో అవినీతి చేసినా నేను సంపాదించినా అని చెప్పి అడ్డగోలుగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆ సందర్భంలో నేను వారిని విచారణ చేసుకుంటే నా పైన ఎటువంటిదైనా. కానీ ప్రభుత్వం అప్పటికే సిద్ధంగా ఉంది, దీనిపైన ఏదో చేయాలనే ఉద్దేశంతో వేసింది. మేము దాన్ని వ్యతిరేకించలే, మేము వాటిని వ్యతిరేకించలే. కేసీఆర్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి హాజరు కమ్మన్నప్పుడు నేను హాజరు కాలేనని చెప్పేసి దానికి అనేక కుట్టి సాకులు చూపించి 12 పేజీల లేఖను జ్యుడిషియల్ కమిషన్కి ఇచ్చింది. ఆ 12 పేజీల్లో ఉండే సారాన్ని నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా, నువ్వు కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు కదా, ఎందుకు ఈరోజు కోర్టు మెట్లు ఎక్కుతున్నావు? నువ్వు జ్యుడిషియల్ ముందు హాజరైతే ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయనేటువంటి భయంతో నువ్వు ఇవాళ కోర్టుకు పోతున్నామని చెప్పేసి మేము భావిస్తాం. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. కానీ ఒక రిటైర్డ్ జడ్జి గారు వారి విచారణ పరిధి వారికి తెలుసు అని మేము భావించినాం. ఉన్నట్టుగా బయటకు వస్తే మాకు కూడా సంతోషం అని మేము భావించినాం. వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి అని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారు ముందస్తుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకొనే వచ్చిండు అనే విషయం అర్థమైంది. న్యాయంగా వారు దాన్ని ఒప్పుకోకూడదు, లేదు ERC పరిధిలో ఉన్న విషయాన్ని తీసేయండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అని చెప్పి వారు ప్రభుత్వాన్ని అడగాల్సి ఉండే. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చినాము, తెలంగాణలో మేమున్నప్పుడే వెలుగులు విరజిల్లేటట్టు చేసినాము, తెలంగాణను ఈరోజు విద్యుత్తు కోతలు లేని తెలంగాణగా తీర్చిదిద్దినాము, దానికి గాను మేము ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొన్నాము, లేదు ఫలాని కాడా సంబంధించినటువంటి ఇంత కరెంటును మేము అదనంగా ఉత్పత్తి చేసినాము, యాదాద్రి పవర్ ప్లాంట్లో ఇంత కరెంటు తీసుకున్నాము, భద్రాద్రిలో ఇంత తీసుకున్నాం, లేదు రామగుండంలో ఇంత తీసుకున్నాం, దీనికి వ్యయ ఖర్చులు ఇంతైనాయి అని చెప్పేసి నువ్వు వచ్చి కమిషన్ ముందు చెప్పొచ్చు. చెప్పి నీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణలో అదనంగా ఎంత విద్యుత్తును నువ్వు ఉత్పత్తి చేసినావు, ఎంత విద్యుత్తును కొన్నావు, ఈ కొనుగోలు అనేటువంటి విషయంలో దేశంలో వివిధ రాష్ట్రాలలో 1 మెగావాట్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, మీరు ఎంత ఖర్చు పెట్టి కొన్నారు, బయట రాష్ట్రాల కంటే మీరు ఎంత పారదర్శకంగా ఉందో అని చెప్పేసి తెలంగాణ సమాజానికి మీరు వివరంగా వివరించేసి వాస్తవాలు చెప్పవచ్చు. కానీ వాస్తవాలు చెప్పకుండా పారిపోతుర్రు.